వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనం హబ్సిగూడ మల్లాపూర్లో ఉన్నాం. అది కూడా ఎక్కడ అనుకుంటున్నారా? మీకు ఎదురుగానే కనిపిస్తుంది కదా, చాయ్ జాయ్. చాయ్ జాయ్ అంటే ఈ మధ్య అందరి నోటుల్లో మనం వినిపించే ఒకే ఒక మాట చాయ్ జాయ్. అలాగా మనం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళినా లేదా ఆఫీస్లో వర్క్ స్ట్రెస్ అయినా కాస్త చాయ్ జాయ్ దగ్గరికి వెళ్ళి ఒక చాయ్ తాగితే చాలు మైండ్ అనేది చాలా రిఫ్రెష్ అవుతుందని ఈ మధ్య అయితే చాలామంది ఇరానీ చాయ్ ఇవన్నీ ఎన్నున్నా సరే చాయ్ జాయ్ దగ్గరికి వెళ్ళి ఒక చాయ్ తాగితే చాలు చాలా హ్యాపీ ఉంటుంది, కప్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అనే టైటిల్కి తగ్గట్టుగా ఎంతో బాగుంది అన్నట్టు అనేసి చెప్తున్నారు. అసలు ఏంటి చాయ్ జాయ్, అసలు ఇక్కడికి వచ్చి ఎందుకు మనం చాయ్ తాగాలి, చాలా తక్కువ టైంలోనే ఈ చాయ్ జాయ్ వాళ్ళు ఎందుకు ఇంతగా ఫేమస్ అయ్యారు, అదేవిధంగా వీళ్ళు ఒక్క బ్రాంచ్ అనేది ఒక్క హైదరాబాద్లోనే కాకుండా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మీరు సిటీలో చూడొచ్చు లేదా మారుమూరు పల్లెటూరులో అయినా సరే ఈ చాయ్ జాయ్ బ్రాంచెస్ అనేవి ఎక్కడో ఒక దగ్గర మనకి ఈ మధ్య కనిపిస్తూనే ఉంటున్నాయి. అసలు ఇంతగా స్ప్రెడ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి, అసలు ఏముంది ఈ చాయ్ జాయ్లో, అసలు స్పెషల్ ఏంటి అనే విషయాలు అనేవి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మనం చాయ్ జాయ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్స్తో మాట్లాడేద్దాం, పదండి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఈ చాయ్ జాయ్ ఆపరేషన్ మేనేజర్ సుజనా గారు. ఆవిడని అడిగి అసలు విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ చాయ్ జాయ్ అనేది అసలు ఏంటి, ఎందుకు ఈ పేరు అనేది ఎలా వచ్చింది, ఎన్ని ఇయర్స్ నుంచి ఈ చాయ్ జాయ్ అనేది వీళ్ళు స్టార్ట్ చేశారు, ఇలా ఎన్ని బ్రాంచెస్లో అనేవి ఉన్నాయనే విషయాలు అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. హలో మేడం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? సూపర్ మేడం. థ్యాంక్ యూ. అంటే అలా వచ్చాము, మీ చాయ్ తాగాము, తాగగానే ఒక మైండ్ అనేది చాలా రిఫ్రెష్ అనేది అయిపోయింది. అసలు అంటే ఎందుకు ఈ చాయ్ జాయ్లోన అంత స్పెషల్ ఏముంది మేడం? చాయ్ జాయ్ అనేది ఒక టీ ఫ్రాంచైజ్ బిజినెస్. మేము చాయ్ జాయ్ని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నాము. చాయ్ జాయ్కి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 22 అవుట్లెట్స్ ఉన్నాయి. ఏ అవుట్లెట్కి వెళ్ళినా కూడా మీకు సేమ్ టేస్ట్ వస్తుంది. అందుకనే మీకు ఆ యూనిక్నెస్ అనిపిస్తుంది అనమాట. చాలా ఫ్రెష్నెస్ ఉంటుంది టీ తాగడం వల్ల కూడా. ఎందుకు అంటే మేము ఇక్కడ టీలో ఎవరైనా టీ ఇస్తారు, కానీ మనం వాడే పదార్థాలు కానీ వాటిలోనే నాణ్యత ప్రమాణాలు ఇమిడి ఉంటాయి. ఎందుకంటారా, మేము టీ చేసే పద్ధతిలో వాడే టీ పౌడర్ కానీ మేము చేసే ప్రాసెస్లో కానీ మా ప్రిజర్వేషన్లో కానీ యూనిక్నెస్ ఉంది. ఎక్కడ మీరు ఏ బ్రాండ్స్ చూసినా కూడా వాటికన్నా ఇది యూనిక్గా అనిపిస్తుంది. ఎందుకంటే మీకు టీలో చక్కటి టేస్ట్ కావాలంటే టీ పౌడర్ కీలకం. మేము ఆ టీ పౌడర్ని టీ గార్డెన్స్ నుంచే డైరెక్ట్గా సోర్స్ చేస్తాము. అంటే టీ గార్డెన్స్ నుంచి తీసుకొస్తున్నాం అంటున్నారు కదా, అంటే ఓకే. ఇప్పుడు మీరు చాయ్ జాయ్ ఫస్ట్ అయితే చాయ్ జాయ్ అనేది ఈ మధ్య ఎక్కడ చూసినా సరే బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. అంటే ఈవెన్ మనం పల్లెటూరులో కూడా నేను చూసుకుంటే రీసెంట్గా నేను ఒక విలేజ్కి వెళ్ళాను, అక్కడ కూడా చాయ్ జాయ్ అనేది ఉందన్నమాట. అంటే ఇంత తక్కువ టైంలోనే అంత దీనికి స్ప్రెడ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏమంటారు? అంటే మేడం, మేము ఫాలో అయ్యే ప్రాసెస్ అనమాట. మేము టీ మేక్ చేసే ప్రాసెస్లో యూనిక్నెస్ ఉంటుంది. ప్రతిసారి మీకు ఒకటే టేస్ట్ వస్తుంది అనమాట. మీరు మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు కౌంటర్ రన్ చేస్తే 365 days వీ అష్యూర్ ద సేమ్ టేస్ట్. మీరు ఒకే షాప్లో ఒక్క టీ తాగండి, ఈరోజు ఒక టేస్ట్ ఉంటుంది, రేపు ఒక టేస్ట్ ఉంటుంది, అలా ఉంటుంది. కానీ ఇక్కడ అలా ఉండదు. మీరు 365 days సేమ్ టేస్ట్ని అష్యూర్ చేస్తారు. ఎందుకంటే మేము చేసే ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. మేము గ్యాస్ స్టవ్ని యూజ్ చేయము. మేము నా వెనకాల కనిపిస్తున్నాయి చూసారా మీకు, ఈ ఇండక్షన్ స్టవ్స్ మీద మేము టీ చేయడం జరుగుతుంది. సో ఇండక్షన్ స్టవ్ మీద చాయ్ చేయడం ద్వారా టేస్ట్ అనేది చేంజ్ అవ్వదు అంటున్నారు కదా. మన టెంపరేచర్ కానీ టైమర్ కానీ మన కంట్రోల్లో ఉంటుంది. సో మీకు చాయ్ మాస్టర్ కూడా అవసరం ఉండరు. మీరు ఎక్కడైనా చాయ్ స్టోర్కి వెళ్ళండి, మీకు అక్కడ చాయ్ మాస్టర్ లేకపోతే ఈరోజు చాయ్ మాస్టర్ లేరు అంటే టేస్ట్ మారిపోతుంది. కానీ ఇక్కడ ఇబ్బంది ఉండదు. చాయ్ మాస్టర్ తోటి మీకు అవసరమే లేదు. ఎవరైనా ఒక 10th class ఇంటర్మీడియట్ చదువుకునే అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మా దగ్గరికి పంపిస్తే మేము 3 daysలో వాళ్ళ కంప్లీట్ మెనూ ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాము.
వావ్, చాయ్ మాస్టర్ లేకుండానే చాయ్ని తయారు చేసే పద్ధతి అనేది మీరు నేర్పిస్తా అంటున్నారు. ఈవెన్ అది కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మీరు నేర్పిస్తారా? ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ క్వాలిఫైడ్ పర్సన్ 18+ ఏజ్ ఉంటే చాలు. వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలి అనిపిస్తే మా దగ్గరికి పంపిస్తే మేము వాళ్ళని 3 డేస్లో ట్రైన్ చేసి పంపిస్తామండి. మేము స్టోర్ చేసే విధానంలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఎక్కడైనా కౌంటర్స్లో టీ స్టోరేజ్ చూస్తే ఫ్లాస్క్లలో జరుగుతుంది. ఆ ఫ్లాస్క్స్లో ఏమవుతుందంటే 1.5 అవర్కి మీకు టీ చల్లారిపోతుంది. సో రీహీట్ చేయడం వల్ల దాని క్వాలిటీ కానీ కన్సిస్టెన్సీ కానీ అన్నీ పాడైపోతాయి. కానీ ఇక్కడ మేము యూజ్ చేసే ఇన్సులేటెడ్ బాయిలర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్సులేటెడ్ బాయిలర్స్లో టీ స్టోరేజ్ వల్ల 6 అవర్స్ నుంచి 8 అవర్స్ వరకు మీరు ఫ్రెష్నెస్ని రిటైన్ చేయగలుగుతారు. అంటే ఏంటి, టీ పౌడర్ ప్రొక్యూర్మెంట్ డైరెక్ట్ గార్డెన్స్ నుంచి చేస్తున్నాం. ప్రాసెస్ అనే దాంట్లో టైమరు, టెంపరేచర్ ఒక కంట్రోల్లో చేస్తున్నాం కాబట్టి ప్రాసెస్ కూడా యూనిక్గా ఉంది, ప్రిజర్వేషన్ కూడా యూనిక్గా ఉంది. సో ఈ కాన్సెప్ట్ని ఎవరైతే నిశ్చితంగా పరిశీలిస్తారో, ఎవరైతే దాన్ని కన్విన్స్ అవుతారో దాన్ని తప్పకుండా అవుట్లెట్గా కన్వర్ట్ చేసుకుంటారు వాళ్ళు తప్పకుండా అండి. అంటే మ్యామ్ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయింది ఈ చాయ్ జాయ్ అనేది స్టార్ట్ చేసి? మేము ఫస్ట్ ఒక 2 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు మా సొంత అవుట్లెట్స్ ఒక 5-6 అవుట్లెట్స్ మాకే ఉంటే సరిపోతుంది అని ఒక 6 అవుట్లెట్స్ తోటి మేమే ఓన్గా బిజినెస్ చేసుకునే వాళ్ళమండి. తర్వాత ఎప్పుడైతే ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళు మేము కూడా ఇలా పెట్టుకోవాలనుకుంటే ఇంకా మాకు ఎందుకు మీరు ఫ్రాంచైజీ ఇవ్వద్దు అని అడగడం స్టార్ట్ చేశారు. అలాంటప్పుడు అనిపించింది ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉన్నప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం కానీ మినిమం ఒక 4-5 లక్షల పెట్టుబడిలో బిజినెస్ స్టార్ట్ చేసి మేము లక్షల వరకు సంపాదించుకోవచ్చు, మా చేతుల్లో మా వ్యాపారం కానీ ఉంటుంది అని ఆశపడే వాళ్ళకి మేము ఒక మినిమం ఒక 4 to 5 lakhsలో ఎస్టాబ్లిష్ చేసిస్తామండి మొత్తం. అంటే తక్కువ పెట్టుబడిలోన వ్యాపారం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి చాయ్ జాయ్ అనేది ఒక మంచి ఏమంటారు సోర్స్ అనేసి అంటున్నారు కదా మీరు. అంటే ఇప్పుడు మీరు ఆల్ ఓవర్ ఇండియా ప్రొవైడ్ చేస్తారా? ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ప్రొవైడ్ చేస్తామండి. పైగా మా అవుట్లెట్స్ ఏంటి అంటే మీరు చూసే ఉంటారు, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మాకు 3 మోడల్స్ ఉన్నాయి. 3 మోడల్స్ ఆఫ్ అవుట్లెట్స్ ఏంటంటే ఓపెన్ కిచెన్, క్లోజ్డ్ కిచెన్ అండ్ కియోస్క్ మోడల్. ఓపెన్ కిచెన్, క్లోజ్డ్ కిచెన్, కియోస్క్ మోడల్. అంటే ఇప్పుడు ఓపెన్ కిచెన్ అంటే ఏంటి మేడం? అంటే దానికి ఏ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది? ఇప్పుడు మీరు మన మల్లాపూర్ హబ్సిగూడ అవుట్లెట్లో మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇది చూసేది ఇప్పుడు మీరు ఓపెన్ కిచెన్. ఏంటి అంటే పోస్ట్ కరోనా కస్టమర్స్ అందరు చాలా ఏం ఫీల్ అవుతున్నారు, అరే మనకు ఛాయ్ ఇస్తున్నారు, ఏదైనా ఫుడ్ ప్రోడక్ట్ ఇస్తున్నారు, అది ఎంత హైజీనిక్గా తయారు చేస్తున్నారు, ఎలా ఉంది అని మనుషుల్లో ఆందోళన ఉంటుంది. సో కాబట్టి మీరు ఇక్కడ చూసే కిచెన్ ఏదైతే ఉంటుందో ఓపెన్ కిచెన్ అనమాట. ప్రతిదీ మీరు చేసే మెనూ మొత్తం ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. హై ఎండ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఓపెన్ కిచెన్ కాబట్టి ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తారు కాబట్టి మేము హై ఎండ్ ఎక్విప్మెంట్ ఇస్తాం. దీంట్లో ఏంటి అంటే ఈ ఎక్విప్మెంట్స్లో ఏమేమి ఉంటాయంటే అండి, ప్రిజర్వ్ చేయడానికి 3 బాయిలర్స్ ఇస్తాం. ఒకటి మిల్క్ ఉంటుంది, ఒకటి జింజర్ టీ ఉంటుంది, ఒకటి నార్మల్ టీ ఉంటుంది. ఇక్కడ ఒక ఫుడ్ డిస్ప్లే యూనిట్ ఉంటుంది, పెద్ద బేకరీ కేస్. దాంట్లో మీరు హాట్ బిస్కెట్స్, రకరకాల బిస్కెట్స్, రకరకాల స్నాక్స్ అవన్నీ మీరు అవుట్సోర్స్ అయినా చేసుకోవచ్చు, లేదా అయినా కూడా మీరు కొనుక్కొని ఇక్కడ డిస్ప్లే యూనిట్లో పెట్టుకోవచ్చు. ఇంకా మీకు 2 ఇండక్షన్ బేసెస్ ఇస్తామండి, ఇండక్షన్ స్టవ్స్ ఇస్తాం. వాటి మీద మీరు టీ తయారీ విధానం ఉంటుంది. ఒక కమర్షియల్ బ్లెండర్ ఉంటుంది. కమర్షియల్ బ్లెండర్ ఏంటి అంటే మీకు థిక్ షేక్స్, మిల్క్ షేక్స్, లస్సీస్ తయారు చేయడానికి ఉపయోగపడేది. ఇంకా ఐస్ టీ అనేది మామూలుగా హై ఎండ్ స్టోర్స్లోనే మీరు చూస్తారు, కానీ ఇక్కడ లో మోడల్లో కూడా మేము నార్మల్ పబ్లిక్కి కూడా ఐస్ టీని దగ్గర తీసుకొచ్చాము. ఇంకా మ్యాగీ శాండ్విచ్కి సంబంధించిన గ్రిల్ ఏదైతే ఉందో, ఓవెన్ ఏదైతే ఉందో అవి కూడా ఇస్తాము. వాటిని కూడా ట్రైనింగ్లో భాగంగా మేము ఇంక్లూడ్ చేస్తాం. యూనిఫామ్స్ ఇస్తాము, టీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూనిఫామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కిచెన్ వెయింగ్ స్కేల్ ఇవన్నీ ఇస్తామండి మీకు. ఇది హై ఎండ్ ఎక్విప్మెంట్. ఇంకా విషయానికి వస్తే ఇంకా మీరు ఫ్రాంచైజ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మొత్తం బ్రాండింగ్, ఒక వాల్ మొత్తం వాల్ స్టిక్కరింగ్ ఉంటుంది, ఒక వాల్ మొత్తం ఫ్రేమ్స్ ఇస్తాము, సైన్ బోర్డు, ఎల్ఈడి బోర్డు, మెనూ బోర్డు, రోడ్ సైడ్ బోర్డు, ఇవంతా బ్రాండింగ్కి సంబంధించిన విషయాలండి. ఇంకా ఇనిషియల్ రా మెటీరియల్ కొంత ప్రొవైడ్ చేస్తాము. అదేంటంటే ఒక కొంత రా మెటీరియల్ ఇస్తాము. అది మీకు ₹1,00,000 వరకు రెవెన్యూ జనరేట్ అయ్యేంత రా మెటీరియల్ మేము ఇనీషియల్గా స్టార్టప్ కిట్ కింద ఇస్తామండి. అంటే మీరు ఇచ్చిన రా మెటీరియల్తో 1 lakh అనేది ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి 1 lakh అనేది వస్తుంది, రెవెన్యూ జనరేట్ అవుతుందండి. ఇంకా 5 years అగ్రిమెంట్ ఉంటుంది. 5 years అగ్రిమెంట్ ఇస్తాము. ఆ తర్వాత మీరు ఈరోజు ఫ్రాంచైజీ ఫీ ఏదైతే పే చేస్తారో దాంట్లో 10% మళ్ళీ రెన్యువల్ ఛార్జెస్ కింద మళ్ళీ 5 years ఎక్స్టెన్షన్ కోసం తీసుకోవచ్చు. సోషల్ మీడియా ప్రమోషన్ కూడా చేస్తాము. రైట్ ఫ్రమ్ ద డే ఆఫ్ అడ్వాన్స్ పేమెంట్ నుంచి స్టోర్ లాంచ్ అయిన పోస్ట్ లాంచ్ వరకు కూడా ప్రతి ఒక్క మీడియాలోనూ మేము పబ్లిసిటీ చేస్తాము, వాళ్ళ లొకేషన్ ట్యాగ్ చేస్తూ. సో వాళ్ళకి మీడియా పబ్లిసిటీ వస్తుంది. అంటే మీరే పబ్లిసిటీ కూడా మీరే చేస్తారు అంటున్నారు, రైట్? అండ్ వన్ మోర్ డౌట్ మ్యామ్, అంటే ఇప్పుడు మీరు రా మెటీరియల్ ఇస్తున్నా అనేసి అంటున్నారు కదా, ఇప్పుడు ఎవరైతే మీ దగ్గర ఈ స్టాల్ పెట్టుకోవాలి అనుకున్నారో వాళ్ళు మీ దగ్గర పర్చేస్ చేయాలా? ఏదైతే టీ, కాఫీ అవన్నీ మీ దగ్గరే కొనాలా?
అవునండి, టీ పౌడర్, కాఫీ పౌడర్ నేను చెప్పాను కదా, ఫస్ట్ టీ చేసే విధానంలో టీ పౌడరే కీలకం అండి. వాళ్ళు టీ పౌడర్ మార్చడం వల్ల వాళ్ళ టేస్ట్ మారిపోతుంది, వాళ్ళ కస్టమర్స్కి రోజు ఒక టేస్ట్ ఉండదు. అది సేమ్ టైం మీరు ఇప్పుడు ఒక 50 కిలోలు ఈరోజు కొనుక్కున్నారు, బయట మళ్ళీ సేమ్ అదే పౌడర్ రావాలని లేదు కదా బయట కొనుక్కుంటే. కానీ మా దగ్గర మీకు సేమ్ పౌడర్ ఎవ్రీ టైం సప్లై అవుతుంది. ఆ సేమ్ పౌడర్ మా దగ్గర కాఫీ పౌడరు, టీ పౌడరు, టీ ఫ్లేవర్స్, కప్స్, బ్రాండెడ్ కప్స్ అవి మాత్రం మా దగ్గర రిపిటేషన్గా ఎవ్రీ మంత్ కానీ 15 డేస్కి ఒకసారి కానీ ఆర్డర్స్ ప్లేస్మెంట్ ఇదా మేము కంపెనీ నుంచి సప్లై చేయడం జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్లో. ఇప్పుడు 5 ఇయర్స్ మీరు అగ్రిమెంట్ ఉంది అంటున్నారు కదా, 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ సేమ్ అంతే అమౌంట్ పే చేయాలా? స్టార్టింగ్ ఎంత అమౌంట్ అంతే? స్టార్టింగ్ మీరు ఏ అమౌంట్ పే చేస్తారో దాంట్లో 10% అమౌంట్ పే చేస్తే ఇంకా మీకు మళ్ళీ రెన్యువల్ 5 ఇయర్స్కి జరుగుతుంది. మీ ప్రాఫిట్స్ మీరు లక్షల్లో సంపాదించుకున్నా కూడా కనీసం మాకు ఏ ప్రాఫిట్ షేరింగ్ అవసరం లేదు, మేము తీసుకోము. రాయల్టీ కూడా ఏం అవసరం లేదు, రాయల్టీ కూడా అవసరం లేదండి. కంపెనీ రా మెటీరియల్ రాయల్టీ ఏం తీసుకోదు. అంటే మీ బ్రాండింగ్ అనేది కస్టమర్ ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ తీసుకున్న జస్ట్ ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ పే చేసి మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత కావాలంటే మళ్ళీ సమ్ అమౌంట్ అనేది పే చేయాలి అంటున్నారు. అంతకు మించి వచ్చిన ప్రాఫిట్లోనా ఎటువంటిది మీరు అమౌంట్ తీసుకోము. ఇది ఓపెన్ కిచెన్ మోడల్. ఇంకొకటి క్లోజ్ కిచెన్ మోడల్ ఉంటుంది. అక్కడ ఏంటి అంటే చిన్న చిన్న తాలూకాల్లో వాటిలలో వాళ్ళకి డస్ట్ అది కొంచెం ఎక్కువ కన్సర్న్ ఉంటుంది. వాళ్ళు అంత ప్రాపర్గా మేము అంత మెయింటైన్ చేసుకోలేమండి, అలాంటివి ఉంటాయి. లేకపోతే హై ఇన్వెస్ట్మెంట్లోకి మేము వెళ్ళలేమండి, మాకు లో కాంపాక్ట్ మోడల్ కావాలి, మా బడ్జెట్ ఇంతే ఉంటుంది, మేము ఇందులో వ్యాపారం చేసుకోవాలి, చాలామంది మమ్మల్ని అప్రోచ్ అవుతుంటారు. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే మేము ఇంకా మీలా సిమిలర్ అన్నీ సేమే ఉంటాయండి. కాకపోతే బాయిలర్స్లో మేము 3 బాయిలర్స్ ఇచ్చే దగ్గర ఒక బాయిలర్ ఇస్తాము, మిగతావి ఫ్లాస్క్లు ఇస్తామన్నమాట మ్యారినేట్ చేసుకోవడానికి. ఇంకా ఇండక్షన్ స్టవ్స్లో వాళ్ళకి గ్యాస్ స్టవ్ ఇవ్వడం జరుగుతుంది, ఒక ఇండక్షన్ స్టవ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి కిచెన్ పార్టిషన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. కిచెన్ ఒక పార్టిషన్ చేసుకుంటే కిచెన్ బ్యాక్ ఎండ్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ కౌంటర్ ఆపరేషన్స్ జరుగుతాయండి. మెనూలేమో వాళ్ళకి అక్కడ శాండ్విచ్, మ్యాగీ ఇటువంటి హై ఎండ్ మెనూ వాళ్ళకి పెద్దగా సేల్ అవ్వదు. సో అందుకని ఆ మెనూని రెస్ట్రిక్ట్ చేసి మెయిన్ మెనూ ఏదైతే ఉంటుందో కాఫీలు, టీలు, లస్సీలు, మొజిటోలు, ఈ అసోసియేటెడ్ స్నాక్స్, ఇవన్నీ మామూలుగా నార్మల్ మెనూ ఒక 40-50 రకాల మొత్తం మెనూ ఉంటుంది. సో ఇది అనేది క్లోజ్డ్ కిచెన్కి ఎంత అమౌంట్ అవుతుంది మ్యామ్? 2.5 lakhs ఉంటుందండి. 2.5. దాంట్లో కూడా మేము సేమ్ మేము ట్రైనింగ్ ఫ్రీగానే ఇస్తాము, బ్రాండింగ్ ఇస్తాము, రా మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం ఉంటుంది, ఫుల్ హై అండ్ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. 5 ఇయర్స్ మీకు ఏదైతే అగ్రిమెంట్ ఉంటుందో అగ్రిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మొత్తం దేంట్లో అయినా కామనే, కాకపోతే కొంత మెనూలో కొంత ఎక్విప్మెంట్లో డిఫరెన్స్ ఉంటుంది తప్పనిచ్చి, మిగతాదంతా సేమేనండి. ఇంకో చిన్న మోడల్ ఉంటుంది మా దగ్గర, కియోస్క్ మోడల్. అదేంటంటే మాల్స్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ ఎక్కడైతే మీకు చాలా తక్కువ స్పేస్ ఉంటుంది కానీ రద్దీ ఎక్కువగా ఉండి వ్యాపారం చాలా బాగా జరుగుతుంది అని ఉంటుంది కదా, అలాంటి ప్లేసెస్లో 50 నుంచి 60 స్క్వేర్ ఫీట్లో కూడా నేను నా వ్యాపారం చేసుకోవాలనుకునే వాళ్ళకి కాఫీలు, టీలు, లస్సీలు కేవలం అంతవరకే పెడతామన్నమాట. అంటే ఇది థర్డ్ ఆప్షన్. చాలా చిన్న ఆప్షన్, చిన్న ఊర్లలో కూడా పెట్టుకోవచ్చు. ఎక్కడైతే కాఫీలు, టీలు, మిల్క్ వేరియంట్స్ ఉంటాయి కదా, బాదం మిల్క్, రోస్ మిల్క్ అట్లాంటి వేరియంట్స్, అండ్ సింపుల్గా లస్సీ అంతవరకే పెట్టుకోవడానికి వాళ్ళకి తక్కువ పెట్టుబడిలో, అంటే జస్ట్ 1.9 lakhs ఉంటుంది. కియోస్క్ వాళ్ళు తీసుకోవాలి, మొత్తం బ్రాండింగ్, ఎస్టాబ్లిష్మెంట్, రా మెటీరియల్, సోషల్ మీడియా ప్రమోషన్, 5 years ఆఫ్ అగ్రిమెంట్ పాలసీ ఏదైతే ఉంటుందో దానిలో సేమ్ ఉంటాయి. ఎక్విప్మెంట్ కూడా దాంట్లో ఒక బాయిలర్, ఒక స్టవ్, ఒక ఇండక్షన్ బేస్ అలా నార్మల్గా ఇస్తాం. అంత చిన్న మోడల్లో కూడా మీరు సొంత వ్యాపారం పెట్టుకోవచ్చండి. అంటే టోటల్ 3 ఆప్షన్స్ మీరు ఇస్తున్నారు. అంటే మీ వ్యాపారం పెట్టుకోవాలి కదండి ప్రతి ఒక్కరి దగ్గర. ఇప్పుడు మేము ఇన్వెస్ట్ చేసే ఈ ఓపెన్ కిచెన్లో 3.9 lakhs కాకుండా వాళ్ళు కొంత పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. అదేంటంటే వాళ్ళ కిచెన్ కౌంటర్ చేయించుకోవాలి, వాళ్ళ కౌంటర్ చేయించుకోవాలి, క్యాష్ కౌంటర్, అండ్ వాళ్ళ కొన్ని టేబుల్స్, చైర్స్ కొనుక్కోవాల్సి ఉంటుంది. వాల్కి మేము ఇచ్చే కలర్ కోడ్ని జస్ట్ ఒక కలర్ కోటింగ్ ఇచ్చుకోవాల్సి వస్తుంది, వాల్ పెయింటింగ్. ఇవన్నీ వాళ్ళకి అదనంగా కూడా మళ్ళీ ఒక 60 నుంచి 75,000 ఖర్చు ఉంటుంది. సో మేము 5 లక్షల దగ్గర పెట్టుబడి పెట్టుకోలేము అనుకున్న వాళ్ళకి క్లోజ్డ్ కిచెన్ ఒక ఆప్షన్. క్లోజ్డ్ కిచెన్ కూడా మాకు 3 lakhs వరకు అవుతుంది, 3 lakhs వరకు కూడా 3.25 వరకు అవుతుంది. అది కూడా మాకు కొంచెం కన్సర్నేనండి. మేము ఇంకా ఇంతకన్నా తక్కువలో కావాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి కియోస్క్ మోడల్ ఉంటుంది గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి, అది మొత్తం 2-2.5 లక్షల్లోనే అయిపోతుంది. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు మీరు టోటల్గా 3 ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళు, అదేవిధంగా స్టూడెంట్స్కి కూడా మంచి ఆప్షన్గా మీరు చెప్తున్నారు కదా. అంటే ఇలా పెట్టుకోవడం వల్ల దీంట్లో ప్రాఫిట్ ఎలా ఉంటుంది మ్యామ్?
మేడం టీ స్టార్ట్ అయినప్పటి నుంచి టీ దగ్గర నుంచి మిల్క్ షేక్స్ వరకు టీ అనే అంశం మీద మాత్రం 40 to 50% మార్జిన్ ఉంటుంది. ఇంకా రెస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో మిల్క్ షేక్స్ అని థిక్ షేక్స్ అని వాటి మీద ఇంకా హై ఎండ్ మార్జిన్ ఉంటుంది. ఎవరైతే రోజు కనీసం ఒక 8,000 రూపాయల వ్యాపారం చేసుకోగలుగుతారో వాళ్ళకి తప్పకుండా ₹1,00,000 మిగులుతాయండి. ఓకే, అంటే ఈ 1 lakh వస్తుందని చెప్తున్నారు కదా, ఈ 1 lakh అమౌంట్ మీరు చెప్పిన ఓపెన్ కిచెన్లో వస్తుందా, క్లోజ్డ్ కిచెన్లో వస్తుందా? ఇంట్లో అయినా అండి 8,000 వ్యాపారం చేసుకోగలగాలి. మీ రెంట్ 15,000 నుంచి 20,000 మధ్యలో మీరు రెంటల్కి కౌంటర్ తీసుకోగలిగితే మీకు అన్ని ఖర్చులు పోయినా కూడా ₹1,00,000 వరకు తప్పకుండా మిగులుతాయి మీరు రోజు 8,000 కౌంటర్ చేసుకోగలిగితే. అంటే మేము యాక్చువల్లీ ఇది పెట్టాలి, ఈ చాయ్ జాయ్ అనేది స్టార్ట్ చేయాలనే ఆలోచన అసలు ఎవరికి వచ్చింది మేడం? మా కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ సార్కి ఒక ఐడియా వచ్చిందండి. అంటే రోజు మేము ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు రోజు చాయ్ తాగేవాళ్ళం, కానీ మాకు రోజు ఆఫీస్కి తెప్పించుకొని తాగేటప్పుడు రోజు ఒకలాగా ఉండేది చాయ్. మాకు అనిపించేది అనమాట, అంటే ఒక 4-5 ఆ టైంలో ఈవినింగ్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఆఫీస్లో తాగే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే అదొక ఎనర్జీ బూస్టర్. ఆ నెక్స్ట్ 3 hours అంటే దానిలో మనం ఇన్వెస్ట్ చేసేది ఒక ₹8 నుంచి ₹20 కావచ్చు, కానీ దాని మీద కస్టమర్కి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయండి. టు బీ ఫ్రాంక్, ₹50 ₹60 పెట్టి తాగే షేక్ మీద కన్నా ₹12 నుంచి ₹20 మధ్యలో పెట్టే టీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి నార్మల్. అవునవును, కరెక్ట్. అవునండి. సో ఆ టీ నెక్స్ట్ 2-3 hours పనిచేయడానికి మనకు బూస్ట్ ఇస్తుంది. సో వై నాట్ వీ గివ్ ఎ బెస్ట్ చాయ్ టు సమ్వన్ హూ వాంట్స్ ఇట్ అనిపించింది. అలాంటప్పుడు వచ్చిన ఆలోచనే ఇది. ఆ తర్వాత మేము బ్రాండింగ్ చేసుకోవడం, బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం, అంటే అసలు మళ్ళీ ఈ టేస్ట్ మా కౌంటర్కి ఒకసారి వచ్చిన తర్వాత రెండోసారి కౌంటర్కి వచ్చిన వాళ్ళకి సేమ్ టేస్టే ఉండాలి. మీ టేస్ట్ డిఫరెంట్గా ఉంది అనే క్వశ్చన్ అసలు రావద్దు. ఆ థీమ్తోనే మేము ముందుకెళ్తున్నాము. అంటే మీ సార్కి వచ్చిన ఆలోచనతోటి చాయ్ జాయ్ అనేది స్టార్ట్ చేశారు అని అంటున్నారు కదా, అంటే స్టార్టింగే ఇన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయాలన్న ఆలోచన అయితే రాలేదు కదా? లేదు, అసలు ఫస్ట్ మేము అనుకున్నాము ఒక 5-6 కౌంటర్స్ మా ఓన్గా స్టార్ట్ చేసుకుందాము. మేము ఊర్లో సిటీలో విజిబిలిటీ తెచ్చుకుంటే చాలు, హైదరాబాద్ వరకు పరిమితం అయితే చాలు అనుకున్నాం. తర్వాత ఎప్పుడైతే మా కస్టమర్స్ ఎవరైతే వస్తున్నారో వచ్చి విజిట్ చేస్తూ వాళ్ళు రకరకాల ఛాయలు తాగుతున్నప్పుడు మీ దగ్గర ఫ్లేవర్స్ కూడా చాలా బాగున్నాయి అని అడిగేవాళ్ళు. ఫ్లేవర్స్ కూడా యాక్చువల్గా మేము అవుట్సోర్స్ చేయము. ఫ్లేవర్స్ కూడా బయట నుంచి స్పైసెస్ కానీ కాండిమెంట్స్ కానీ అవి మేము బయట స్టేట్స్ నుంచి సోర్స్ చేసి మా వేర్ హౌస్లోనే మేము ప్రాసెసింగ్ చేయించి సప్లై చేస్తామండి. సో కాబట్టి ఎవ్రీ టైం మీకు ఫ్లేవర్ కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే మా ఫార్ములేషన్ కాబట్టి. టీలో యూనిక్నెస్ అదే. ఏ ఫ్లేవర్ తాగినా, ఇవాళ మీరు మసాలా తాగండి, ఇలాచీ తాగండి, ఒక సిగ్నేచర్ తాగండి, అల్లం బెల్లం తాగండి, ఏది తాగినా మీరు మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు మీకు సేమ్ టేస్ట్ అష్యూరెన్స్ ఇస్తామన్నమాట. సో మా కస్టమర్స్ కూడా అక్రాస్ ద కౌంటర్స్, అక్రాస్ ద కంట్రీ ఎక్కడ ఓపెన్ చేసినా సేమ్ ఫ్లేవర్స్, సేమ్ టేస్ట్ కావాలి అని అంటే రా మెటీరియల్ తప్పకుండా కంపెనీ దగ్గర నుంచి సప్లై ఉంటేనే వాళ్ళ టేస్ట్ని రిటైన్ చేయగలుగుతారు. అలా అంటే మీరు మేడం ట్రైనింగ్ ఇస్తున్నామని అన్నారు కదా, ట్రైనింగ్ అనేది చెఫ్తో ఇస్తారా లేకపోతే ఇంకెవరైనా లైక్ మీ పర్సన్తో ఇస్తారా? లేదండి, ప్రస్తుతానికైతే యాక్చువల్గా ఐఎమ్ హోల్డింగ్ ద ట్రైనింగ్ పార్ట్ అనమాట. ట్రైనింగ్లో నేనే ఇన్వాల్వ్ అవుతున్నాను, ఎందుకంటే దీంట్లో కీలక పాత్ర ఇవన్నీ యాక్చువల్గా ఈ మెనూ, ఈ స్టాండర్డ్ ఆపరేషన్స్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ చేసింది నేనే ఆపరేషన్స్ మేనేజర్గా ఈ ఆర్గనైజేషన్లో. సో ఫర్ నౌ ఐఎమ్ ఓన్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ద ట్రైనింగ్ పార్ట్. 3 daysలో కంప్లీట్ ట్రైనింగ్ పూర్తవుతుందండి మెనూ మొత్తం. అది మా రన్నింగ్ అవుట్లెట్లోనే ఇస్తాం, ఎందుకంటే రన్నింగ్ అవుట్లెట్లో వాళ్ళకి చాలా లైవ్ ఎక్స్పోజర్ వస్తుంది. ట్రైనింగ్ తీసుకోవడం వల్ల వాళ్ళు చాలాసార్లు ప్రాక్టికల్గా వాళ్ళు చేసి చూస్తారు కస్టమర్ని ఎలా పలకరించాలి. అసలు అంటే ప్రాసెస్లో టేస్ట్ ఉండడం ఒక ఎత్తండి, కానీ కస్టమర్ని పలకరించేది, స్టోర్ని మెయింటైన్ చేసుకునేది అనేది ఇంకొక అంశం. అది కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలి అంటే ఒక 2 to 3 days హైదరాబాద్లో మా ఏదో ఒక అవుట్లెట్లో మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సృజన గారు, ఇప్పుడు మీరైతే ఇప్పుడు ప్రెసెంట్ ఇది అసలు ఎట్లా స్టార్ట్ అయ్యింది, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ చాలా అంటే చాలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఇప్పుడు మీరు అన్నట్టుగా 5 years తర్వాత లైక్ ఎవరైతే మీ దగ్గర నుంచి అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ పర్సన్ ఇంకా 5 years తర్వాత సమ్ రీజన్స్ తోటి నేను ఇంకా దాన్ని ముందుకు నేను తీసుకువెళ్ళలేను, లేదు ఇంకా నా ఓన్గా నేను పెట్టుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు మీరు అప్పుడు నా ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? అంటే అప్పుడు మీరు ఎవరైనా ఆస్పిరెంట్ నిజంగానే ఎవరైనా స్టోర్ తీసుకోవాలి ఆ ప్లేస్లో అనుకుంటున్నారనుకోండి, వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎవరైనా తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి మీరు హోల్గా కౌంటర్ని మీరు సేల్ చేసేసి ఇచ్చేసుకోవచ్చు. మీరు ఎంత బడ్జెట్ అనుకుంటారో ఆ బడ్జెట్కి మీరు రాయల్టీ తోటి మీరు ఏదైతే మీ గుడ్ విల్ ఉంటుంది కదా దాని ప్రకారం మీరు సేల్ చేసుకోవచ్చు. ఆ రోజు నుంచి వాళ్ళు మాతోటి అసోసియేట్ అయ్యి ఉంటారు అనమాట. అది ఓకే, అదొక ఆప్షన్ అనేసి మీరు చెప్తున్నారు. అంటే టోటల్గా ఇంకా నాకు ఈ స్టాల్ అనేది వద్దు, నాకు ఇంకా నేను వేరే బిజినెస్లోకి వెళ్తున్నాను, లేకపోతే సమ్ రీజన్స్ ఏదో ఒక ఫ్యామిలీ రీజన్స్ తోటి నేను నడపలేకపోతున్నాను అన్నప్పుడు మీరేం చేస్తారు అని అంటున్నా?
అంటే మేము ఏదైతే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అది మళ్ళీ వాళ్ళ మీదే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కదా అండి. మొత్తం ఎక్విప్మెంట్స్ రూపంగా కానివ్వండి, ట్రైనింగ్ రూపంగా కానివ్వండి, బ్రాండింగ్ రూపంగా కానివ్వండి, రా మెటీరియల్ ఇవ్వడంలో కానివ్వండి, అగ్రిమెంట్ ఇవ్వడంలో కానివ్వండి, సోషల్ మీడియా పబ్లిసిటీ అనుకోండి, ఈ 6 అంశాలు అన్నిట్లో వాళ్ళు ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ అపార్ట్ ఫ్రమ్ మా సొంత కొంత ఫ్రాంచైజీ ఫీ మినాయిస్తే మొత్తం వాళ్ళ స్టోర్ మీదే ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎవరికైనా అమ్మేసుకోవచ్చు స్టోర్ని, అంతే తప్ప కంపెనీ రీఫండ్ పాలసీ అంటూ ఏముండదు. రీఫండ్ పాలసీ లేదు. బట్ మీరు ఏవైతే ప్రొవైడ్ చేశారో అంటే లైక్ బ్రాండింగ్ సంబంధించిన హోర్డింగ్స్ కానీ, ఇండక్షన్ స్టవ్స్ కానీ, చాయ్ అండ్ అవన్నీ హీటింగ్కి ప్రాసెస్కి ఉన్న ఏవైతే ఉన్నాయి మిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు రిటర్న్ తీసుకుంటారా లేక వాళ్ళకే ఉంటాయా? అవి వాళ్ళకే ఉంటాయండి. ఎందుకంటే యూజ్డ్ ప్రోడక్ట్. ఎవరైనా కొత్తగా కౌంటర్ పెట్టుకునే వాళ్ళే ఏం ఆశిస్తారండి? కొత్తగా కౌంటర్ పెట్టుకునే వాళ్ళు కొత్త ఎక్విప్మెంట్స్, వర్కింగ్ కండిషన్ అదంతా ఇంపార్టెంట్ కదా. అంటే వీ షుడ్ నాట్ జనరేట్ కంప్లైంట్స్ టు ద న్యూ పర్సన్ హూ టేక్ ద కౌంటర్ అన్నది. అందుకే బ్రాండ్ న్యూ ఎక్విప్మెంట్సే ఇస్తామండి. వాళ్ళు వాడుకున్న తర్వాత వాళ్ళు నిజంగా కౌంటర్ ఆపరేట్ చేసుకోలేని క్లోజ్ చేసుకుంటా అన్నప్పుడు ఆ వస్తువుల్ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో, లేదంటే కూడా వాళ్ళు బయట అమ్మేసుకోవచ్చు. సో మీరు జనరల్గా అలా జరగదండి. ఎందుకంటే 5 years నుంచి కంటిన్యూ వ్యాపారం జరిగితే 6 నెలల్లో సంవత్సరంలోనే తెలిసిపోతుందండి వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉండగలుగుతారా లేదా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. 5 years వరకు ఉన్నారు అంటేనే 5 yearsతో మాతో చేయి కలిపి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అంటేనే తప్పకుండా సక్సెస్ఫుల్ అయ్యే ఉంటారు. సక్సెస్ఫుల్ కాని పర్సన్స్ అంటూ ఉండరు ఈ ప్రాసెస్లో. అందుకే నేను చెప్తున్నాను కదా, ఒకవేళ వాళ్ళ రన్నింగ్ కౌంటర్ వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉండి మానేస్తే రెడీగా సిటీలో ఉంటారు రన్నింగ్ కౌంటర్స్ తీసుకోవడానికి. ఆల్రెడీ 8,000 10,000 ఇన్కమ్ కనిపిస్తుంది ఈ కౌంటర్లో అంటే తీసుకునే వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్సే కదండి. కాన్ఫిడెన్స్ అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ డౌట్ కూడా ప్రేక్షకులకు రావచ్చు. సమ్ టైమ్స్ మాకు ఫ్యామిలీలో బాగాలేదు, సమ్ సిచ్యువేషన్స్ వచ్చాయి, అలాంటప్పుడు మేము రన్ బిజినెస్ బాగుంది కానీ రన్ చేయలేకపోతున్నాము. సో అలాంటప్పుడు మీరు ఏవైతే ప్రొవైడ్ చేశారో ఆ ఎక్విప్మెంట్స్ కూడా మీకు బ్యాక్ ఇచ్చేయాలా లేకపోతే వాళ్ళు ఉంచుకోవాలా అనేది నేను మీకు అడిగాను అంతే. అలా ఉండదండి. ఒకవేళ తక్కువ పెట్టుబడితో కావాలి అని అనుకుంటే ఎప్పుడైనా ఇన్ కేస్ మాకు అటువంటి ఎవరైనా లీడ్ వస్తే అదే ప్లేస్ నుంచి అదే ఊరి నుంచి ఎవరైనా వచ్చి మాకు తక్కువ పెట్టుబడితో కావాలంటే మేము జనరల్గా వీళ్ళ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేస్తామన్నమాట. అది ఆల్రెడీ రన్నింగ్ కౌంటర్, బిజినెస్ ఉన్న కౌంటర్ కదా, సో మీకు ఆ ఎక్విప్మెంట్స్ అవన్నీ కొంచెం తక్కువ ప్రైస్కి వస్తాయి కాబట్టి మీరు తీసుకోవచ్చు అని అసోసియేట్ చేస్తాం. కానీ దాంట్లో మాకు ఆ అష్యూరెన్స్ మేము దాంట్లో వాళ్ళకి ఎటువంటి ఏమంటారు కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వలేము. ఆ ఎక్విప్మెంట్స్ వర్కింగ్ కండిషన్ ఎలా ఉంటుందో ఏంటో వీ కాంట్ అసెస్, అది వాళ్ళ ఇష్టం. సో మీరైతే జస్ట్ చెప్తారు లైక్ ఇట్లా ఉంది, ఒక బ్రాంచ్ అయితే ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, మీరు కావాలంటే మీరు తీసుకోవచ్చు అని చెప్తారు, లేదా కొత్త బ్రాంచ్ కావాలంటే మీరు ఓపెన్ చేసుకోవచ్చు అంటారు. బట్ అదే కస్టమర్ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ అయితే మీరు తీసుకోరు. అవి బయట వాళ్ళు సేల్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఇండక్షన్ బేస్ ఉంటుంది, వాళ్ళు కంప్లీట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ ఎక్విప్మెంట్ అని వాళ్ళ సొంతమే కదండి, వాళ్ళ సొంతమైన ఎక్విప్మెంట్స్ వాళ్ళు డిస్పోజ్ చేసుకోవచ్చు. మరి ఈ హోర్డింగ్స్ బ్రాండింగ్ సంబంధించినవి అవన్నీ పెట్టుబడే కదండి. పాతవి అయితే మనం మళ్ళీ ఇంకొకరికి ఎవరికి యూజ్ చేయం కదా. సో కాబట్టి అది 1 time ఇన్వెస్ట్మెంట్, అది మొత్తం వాళ్ళకి ఇవ్వడమే జరుగుతుంది. దాంట్లో కంపెనీ వెనక్కి తీసుకునేదంటూ ఏమీ ఉండదు. అంటే మేము ఓకే, నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు బ్రాండింగ్ అంతా కూడా అట్లానే ఉంచేస్తాము అని అంటున్నారు. బట్ కొన్ని కంపెనీస్లో ఏంటంటే వన్స్ మా నుంచి బయటకు వెళ్ళిపోయాక మా బ్రాండింగ్ మీరు వాడకూడదు, వాడితే మాకు ప్రాబ్లం వస్తుంది అనేసి కొన్ని రూల్స్ అయితే కొన్ని కంపెనీస్లో ఉంటాయి. వాడకూడదండి, బ్రాండ్ ఎక్కడ వాడకూడదు. బ్రాండ్ ఉంది, మీరు స్టోర్ ఆపరేట్ చేస్తున్నారంటే అది మా కంపెనీ అండర్టేకింగ్లోనే ఉంటుంది, కంపెనీ ద్వారానే రన్ చేయాలి. అంతేగాని బయటికి వెళ్ళి మా బోర్డు పెట్టి రన్ చేయడానికి అంటూ ఉండదు. ఓకే, సో మీతో అగ్రిమెంట్ చేసుకుంటేనే మీ బోర్డు పెట్టుకోవాలి, విధానంతోనే చేయాలి ఏ వ్యాపారమైనా కూడా. అలా వేరేవి చేయకూడదు. అది అగ్రిమెంట్లో చాలా పాలసీ డాక్యుమెంట్ ఉంటుంది, అది మ్యూచువల్గా వాళ్ళు చదువుకుంటారు, మేము చదువుకుంటాము. ఏవి మేము వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, వాళ్ళు మాతో సానుకూలంగా ఉండాలి అనేది సవివరంగా ఉంటుంది అగ్రిమెంట్లో. ఆన్ మ్యూచువల్ కన్సెంట్ ఓన్లీ వి మేక్ అన్ అగ్రిమెంట్. సో బ్రాండింగ్ అనేది మీ దగ్గర అగ్రిమెంట్ ఉన్నంత వరకు వాడుకోవచ్చు, దాంట్లో ఎటువంటి మీరు కూడా సపోర్ట్ చేస్తారు, అన్ని విధాలుగా ఉంటుంది. బట్ వన్స్ అగ్రిమెంట్ అనేది క్లోజ్ అయ్యాక ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఎగ్జిట్ అయితే మాత్రం మీ బ్రాండింగ్ వాడకూడదు. బ్రాండ్ వాడకూడదు, రెన్యువల్ చేయించుకోవాలి. రెన్యువల్ చేసే బ్రాండ్ వాడాలి. అనుకూలంగా ఆ బోర్డు పెట్టి వేరేది చేయడానికి కుదరదు. ఓకే మేడం. అంటే మేడం ఓకే, ఇప్పుడు స్టూడెంట్స్కి ఎట్లా ఉంటుంది మేడం? స్టూడెంట్స్ అయినా ఎవరైనా ఒకటేనండి, అంటే సేమ్ ప్రాసెసే ఉంటుంది. స్టూడెంట్స్ కంటూ స్పెషల్గా డిస్కౌంట్ అలా ఏమి ఉండదు. ఎవరైనా ఇంచుమించు వ్యాపారం పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఎవరికైనా కూడా ఓపెన్ కిచెన్ అయితే ఒక 5 lakhsలో అవుతుంది, క్లోజర్ కిచెన్ అయితే ఒక 3.25 lakhsలో అవుతుంది, కియోస్క్ మోడల్ అయితే ఒక 2.5 lakhsలో అవుతుందండి.
టోటల్ 3 ఆప్షన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు చేసుకోవచ్చు. బడ్జెట్ తగ్గట్టుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఇండియానే మేడం, లేదా అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా మీరు ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడైతే అవుట్ ఆఫ్ కంట్రీస్ లేదండి, అక్రాస్ ఇండియా ఎక్కడైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఫస్ట్ అయితే హైదరాబాద్లో మేము సక్సెస్ అవ్వాలి, ఎందుకంటే ఓపెన్ కిచెన్ మేము ఫస్ట్ టైం తీసుకొస్తున్నాము. మేము ఫస్ట్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవాలి, మేము ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్తాము అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఒక 22 స్టోర్స్ అయిన తర్వాత వీ గాట్ మోర్ కాన్ఫిడెన్స్ దట్ వీ కెన్ డీల్ విత్ ఇట్ అని అనుకున్నాము. సో అప్కమింగ్ స్టోర్స్ కూడా ఉన్నాయండి, రాయచూర్ అని అక్కడ ఇక్కడ కొన్ని అప్కమింగ్ స్టోర్స్ కూడా ఉన్నాయి. వీఆర్ స్ప్రెడింగ్ అక్రాస్ సౌత్ ఇండియా నౌ. అంటే మ్యామ్ ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి టోటల్? మాకు ఆల్మోస్ట్ 22 స్టోర్స్ ఉన్నాయండి, దగ్గర 22 యూనిట్లు ఉన్నాయి. ఇంకా బయట జిల్లాలో కరీంనగర్ అని, హుస్నాబాద్ అని, ఇప్పుడు రాయచూర్ ఒకటి, అలా బయట కూడా స్ప్రెడ్ అవుతున్నాయండి అవుట్లెట్స్. ఇప్పుడు బయట సిటీస్లో ఉన్నాయా మ్యామ్ ఈ బ్రాంచెస్? బయట సిటీస్లో ఎస్టాబ్లిష్ చేయాలండి, అదే అంటున్నాను కదా, కరీంనగర్లో ఒకటి ఉంది, హుస్నాబాద్లో ఒకటి ఉంది. ఇంకా వీఆర్ అప్కమింగ్ విత్ రాయచూర్ అండ్ రెస్ట్ ఆఫ్ ద స్టోర్స్ ఇంకోటి ప్రకాశం జిల్లాలో రాబోతుంది. అక్కడక్కడ ఇంకా వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ అండ్ వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ద ఎంక్వైరీస్ with lot of confidence and lot of energy to give to us also and వచ్చే aspirants ని కూడా ఎంతో మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ని నిలబెట్టాలి అనే ఆశతోనే ముందుకెళ్తున్నాను. సో మొత్తానికైతే సెల్ఫ్ ఎంప్లాయ్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే వాళ్ళకి సో చాయ్ జాయ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్గా మీరు అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ అది స్టూడెంట్స్ అవని, హౌస్ వైఫ్ అవని, లేదు అసలు ఏమీ మాకు స్టడీ లేదు, మేము ఏం చేయలేకపోతున్నాము అనే వాళ్ళకు కూడా చాయ్ జాయ్ అనేది బెస్ట్ ఆప్షన్గా మీరు చెప్తున్నారు అండి. ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళైనా చాలు, 2-3 రోజుల్లో వాళ్ళ కౌంటర్ని వాళ్ళు నిలబెట్టుకొని వాళ్ళు చేసుకునేలాగా నేను చెప్తాను, నేను నేర్పిస్తాను వాళ్ళని. ఫుల్ ట్రైనింగ్ తోటి మీరు ఆ పర్సన్ని రెడీ చేస్తారు. ఓకే మ్యామ్, ఒకసారి మీ బ్రాండింగ్ అంటే మీరు ఏవేవి ప్రొవైడ్ చేస్తారు? అంటే మీరు ఇప్పుడు 3 ఆప్షన్స్ చెప్పారు కదా, ఓపెన్ కిచెన్, క్లోజ్డ్ కిచెన్ అండ్ థర్డ్ ఆప్షన్. సో మీరు ఏవేవి ప్రొవైడ్ చేస్తారు అనేది ఒకసారి మాకు తెలియజేయండి. ఓపెన్ కిచెన్ ఉంటుంది కదండి, దీంట్లో బడ్జెట్ వచ్చి 3.9 lakhs ఉంటుంది. 3.9 lakhsలో మేము హై ఎండ్ ఎక్విప్మెంట్స్ ఇస్తాము. ఆ ఎక్విప్మెంట్స్లో యాక్చువల్గా 3 బాయిలర్స్, ఒక ఫుడ్ డిస్ప్లే యూనిట్ ఉంటుంది, 2 ఇండక్షన్ స్టవ్లు ఉంటాయి, ఒక కమర్షియల్ బ్లెండర్ ఉంటుంది, ఫ్లాస్క్లు ఉంటాయి, ఒక మైక్రోవేవ్ ఓవెన్ ఉంటుంది, ఒక శాండ్విచ్ గ్రిల్ ఉంటుంది, ఫ్రీజర్ ఉంటుంది, చిల్లర్ ఉంటుంది, ఇంకా యూనిఫామ్స్, ఇవన్నీ ఎక్విప్మెంట్స్ కింద ప్రొవైడ్ చేస్తామండి. తర్వాత మీకు వచ్చేటప్పటికి ట్రైనింగ్ పార్ట్, ట్రైనింగ్ కంప్లీట్ A to Z కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తాం. ఇంకా ఈ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ కాకుండా డస్ట్బిన్ దగ్గర నుంచి స్పూన్ దగ్గర నుంచి ఈ ఏవైతే స్టోరేజ్ కంటైనర్స్ ఉంటాయో అట్లా A to Z మొత్తం మెటీరియల్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది మీకు అండర్ ద ఎక్విప్మెంట్ అనుకోండి. సో ఇంకా నెక్స్ట్ ట్రైనింగ్ పార్ట్ కూడా కంప్లీట్గా A to Z ట్రైనింగ్ ఇస్తాము. 5 years ఆఫ్ అగ్రిమెంట్ పాలసీ ఉంటుంది. ఇంకా కంప్లీట్ బ్రాండింగ్ చేస్తాము, ఏదైతే స్టిక్కరింగ్ ఉంటుందో, ఫ్రేమ్ బోర్డ్స్ ఉంటాయో, LED బోర్డు, మెనూ బోర్డు, బయట మీకు కనిపించే రోడ్ సైడ్ బోర్డు, ఈ లాలీపాప్ బోర్డు అంటారు దాన్ని. సో ఆ బ్రాండింగ్ వర్క్ అంతా చేస్తాము. సోషల్ మీడియా పబ్లిసిటీ ఉంటుంది. స్టోర్ ఇన్స్టలేషన్ టైం నుంచి ఆల్మోస్ట్ స్టోర్ ఓపెన్ అయ్యి వాళ్ళు సక్సెస్ఫుల్గా నిలబడేదాకా నెక్స్ట్ 1 week దాకా కూడా గివ్ పబ్లిసిటీ ఆన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇంకా మార్కెట్ ప్లేస్ వీటన్నిటిలో ఇవ్వడం జరుగుతుంది. 5 years ఆఫ్ అగ్రిమెంట్ పాలసీ ఉంటుంది. 5 years అగ్రిమెంట్ తర్వాత మళ్ళీ రెన్యూవల్ చేసుకోవచ్చు. ఇంకా రా మెటీరియల్స్, ఇనిషియల్ రా మెటీరియల్స్ ఒక 30-40 వేల వర్త్ ఆఫ్ రా మెటీరియల్స్ ఇస్తాము. దాంతో మీరు ₹1,00,000 వరకు రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు అండి. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎట్లా? మా కాంటాక్ట్ అవ్వాలంటే మా ఫ్రాంచైజీ కాంటాక్ట్ నెంబర్ ఉందండి, 9491628350. ఇది కాంటాక్ట్ నెంబర్. నేను మళ్ళీ చెప్తున్నాను, 9491628350. ఇది మా కాంటాక్ట్ డీటెయిల్స్. మీరు ఎప్పుడైనా కూడా వాట్సాప్లో టెక్స్ట్ చేయొచ్చు. విల్ బీ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ యూ ఆన్ వాట్సాప్. ఓకే సుజనా గారు, ఇప్పుడు మీరు బ్రాండింగ్ ప్రమోషన్ అనేది చేస్తాము అని అన్నారు కదా, అంటే మేము కొన్ని బ్రాండ్స్ అనేవి ఇస్తాము అని అన్నారు కదా, అది ఏ విధంగా ఇస్తారు? అంటే హోర్డింగ్స్ అవన్నీ కూడా మీకు టోటల్ ఒక వాల్ మొత్తం కంప్లీట్ అడ్వైస్ స్టిక్కరింగ్ స్టిక్కరింగ్ ఇస్తాం అనమాట. జస్ట్ మా కలర్ కోడ్కి వాళ్ళు స్ప్రేయింగ్ చేసుకుంటారు. ఓకే, కంప్లీట్ వాల్ స్టిక్కర్ ఇస్తాం. ఇప్పుడు ఎందుకంటే యూత్ అంతా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వాటిల్లో సెల్ఫీస్ తీసుకొని అంతా ప్రమో చేసుకోవాలి. అవునవును, వాళ్ళ కోసం అంబియన్స్ క్రియేట్ చేయడానికి ఈ బ్రాండింగ్ ఇస్తాం. అంటే ఇదంతా మీరే ప్రొవైడ్ చేస్తారా? ప్రొవైడ్ చేస్తామండి. ఈ మొత్తం వాల్ స్టిక్కరింగ్ అంతా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఓకే, చూస్తున్నారు కదా, సో బ్రాండ్ ప్రమోషన్ అనేది వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు, చాయ్ అండ్ జాయ్ కంపెనీ వాళ్ళు. ఎందుకంటే ఈ బ్రాండ్ ప్రమోషన్ ఏదైనా సరే ఒకటి సక్సెస్ అవ్వాలంటే దానికి మెయిన్ థింగ్ బ్రాండ్ ప్రమోషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అదనేది వీళ్ళే ఓన్గా ఏదైతే అమౌంట్ కస్టమర్ పే చేస్తాడో, అంటే స్టాల్ పెట్టుకున్న ఓనర్ పే చేస్తారో వాళ్ళకి బ్రాండ్ ప్రమోషన్ అనేది వీళ్ళే దగ్గరుండి ఇస్తాము అని అంటున్నారు. చూస్తున్నారు కదా, అంటే స్టూడెంట్స్కి ఇప్పుడు ప్రజెంట్ అయితే సెల్ఫీస్ తీసుకోవడం, పిక్చర్స్ తీసుకోవడం అనేది బాగా అలవాటు అయ్యింది. వాళ్ళకి తగ్గట్టుగా చాలా నీట్గా ఉండేటట్టుగా వాల్ డిజైనింగ్ అనేది ఇవన్నీ చూడండి, చాయ్ మేక్స్ ఎవ్రీథింగ్, అంటే కొటేషన్స్
చాయ్ అండ్ జాయ్ కప్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అనేసి ఒక కొటేషన్ అనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా మొత్తం వాల్ అనేది వీళ్ళు ప్రమోషన్ చేసి ఇస్తారు. అదే విధంగా చూసుకుంటే చాయ్ జాయ్, సో ఈ విధంగా ప్రమోషన్స్ అనేవి వీళ్ళు చేస్తూ ఉంటారు. అంటే మేడం ఈ డిజైనింగ్ అనేది మీరే ప్రొవైడ్ చేస్తారా? మా మెనూ ఫ్రేమ్స్ అన్నీ ఉంటాయన్నమాట ఇందులో. మా మెనూ ఫ్రేమ్స్, మా ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదంతా ఈ ఫ్రేమ్స్ అన్నీ కూడా ఒక వాళ్ళకి మేము ప్రమోట్ చేసుకుంటాము. మాకు ఏమేమి టీస్ ఉన్నాయి అనేది కస్టమర్ కూర్చున్నప్పుడే వాళ్ళకి చూస్తున్నప్పుడే అర్థమవుతుంది. మెనూ బోర్డు కూడా ఇస్తాము. ఫ్రంట్ వచ్చే సైనేజ్ ఉంటుంది, ఆ సైన్ బోర్డు, ఫ్రంట్లో ఉండే సైన్ బోర్డు, మెనూ బోర్డు, రోడ్ సైడ్ ఉండే మీకు ఎల్ఈడి లాలీపాప్ బోర్డు, అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి బ్రాండింగ్ కింద. ఓపెన్ కిచెన్కైనా కియోస్క్ మోడల్కైనా దేనికైనా బ్రాండింగ్ విల్ బి సేమ్ అండి. ఎవరికైనా బ్రాండింగ్ అయితే చాలా బాగా చేస్తాం మేము. సో మనం చూసుకుంటే ఇక్కడ వీళ్ళు బ్రాండింగ్ అనేది చాయ్ అండ్ జాయ్కి బ్రాండింగ్ అనేది ఈ విధంగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అంటున్నారు. అంటే అది ఓపెన్ కిచెన్ అవని, క్లోజ్ కిచెన్ అవని, దేనికైనా సరే ప్రమోషన్స్ అనేవి మాత్రం ఈ విధంగా క్వాలిటీలో మాత్రం అసలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అని అయితే సుజనా గారు చెప్తున్నారు. మేము ఇచ్చిన ప్రమోషన్స్తోనే వాళ్ళకి సగం బిజినెస్ అనేది ఆటోమేటిక్గా పీపుల్స్కి, ఎవరైతే పబ్లిక్ ఉందో వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రమోషన్స్ త్రూగానే వెళ్ళిపోతుంది. అది సోషల్ మీడియాలో త్రూగా కూడా మేము వాళ్ళకి పబ్లిష్ చేస్తాము. అంటే ఈ బ్రాంచ్ అనేది ఇక్కడ కొత్తగా ఓపెన్ అయ్యింది, ఇక్కడ చాయ్ జాయ్ అనేది ఉంది అనేది మేము సోషల్ మీడియా, అది ఫేస్బుక్ అవని, ఇన్స్టాగ్రామ్ అవని, ఈ విధంగా సోషల్ మీడియా త్రూగా మేము వాళ్ళకి పబ్లిసిటీ అనేది మేమే ఇస్తాము. వాళ్ళు చేసుకున్న ఓకే, వాళ్ళతో పాటు మేము కూడా వాళ్ళకి పబ్లిసిటీ చేస్తాము, హైప్ చేస్తాం అనేసి మేడం మాటలో మనం వింటున్నాం. సో ఈ ప్రమోషన్స్ అయితే మనం ఇక్కడ చూడడం జరుగుతుంది స్వయంగా. ఇవన్నీ కూడా కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎవరైతే అమౌంట్ పెట్టుకుంటున్నారో, అంటే ఇప్పుడు మేడం చెప్పినట్టుగా 3 ఆప్షన్స్ అనమాట. సో ఎవరైనా సరే 3 ఆప్షన్స్లో వాళ్ళు అమౌంట్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు 5 lakhs పెట్టుకోవాలనుకున్న వాళ్ళు 5 lakhsలో పెట్టుకోవచ్చు, లేదు 3.5 lakhs పెట్టుకోవాలనుకున్న వాళ్ళు అందులో పెట్టుకోవచ్చు. అంత అమౌంట్ కూడా మేము పెట్టుకోలేము, మా దగ్గర ఓన్లీ 2 lakhsలోనే మేము ఏదో ఒక బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఆ అమౌంట్లోనే పెట్టుకోవచ్చు అనమాట ఈ చాయ్ జాయ్. సో వీళ్ళకైతే బ్రాండింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో కాంప్రమైజ్ అనేది ఉండదు. అంటే అమౌంట్ తక్కువ ఇచ్చారు కదా అనేసి వాళ్ళకి తక్కువగా, అదే కాస్త మెనూ అనేది తక్కువ ఉంటుంది. కానీ ఈ విధంగా పెయింటింగ్ క్వాలిటీ అనేది లైక్ చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా కొటేషన్స్ మెన్షన్ చేయడం అనేది, ఈ విధంగా దీంట్లో మాత్రం కాంప్రమైజ్ అనేది లేదు. కాకపోతే కొంచెం మెనూ, ఇప్పుడు ఇది ఓపెన్ కిచెన్ కాబట్టి మనకి ఫుల్గా కనిపిస్తుంది. ఒకవేళ క్లోజ్డ్ కిచెన్ అయితే ఇంకాస్త తగ్గుతుంది. అదేవిధంగా 2 lakhsలో పెట్టుకున్న వాళ్ళకి దానికి తగ్గట్టుగా వీళ్ళు బ్రాండ్ ప్రమోషన్ అనేది చేస్తారనమాట. ఈ విధంగా ఉంటుంది. సో మనం చూసుకుంటే మొత్తం హోర్డింగ్స్కి సంబంధించి బయట కూడా హోర్డింగ్స్ మనం స్టార్టింగ్లో చూసాం. బయట హోర్డింగ్స్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో హ్యాపీనెస్ బట్ యు కెన్ బై చాయ్ అనేసి కొటేషన్స్. మేడం ఈ కొటేషన్స్ కూడా మీరేనా? అంటే మీవే ఓన్ కొటేషన్స్ అని కూడా. సో అన్నీ కూడా ఓన్ కొటేషన్స్. సో ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా ఈ ప్రాసెస్ ఓకే. సో ఈ ప్రాసెస్ చాయ్ అనేది అసలు ఎట్లా తయారవుతుందనే ప్రాసెస్ అనేది ఒక బోర్డులో ఇది కూడా ఎంత క్లియర్గా మెన్షన్ చేశారంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే అసలు ఏ విధంగా ఇది ఫీలింగ్స్ అనేది వస్తుంది, అదేవిధంగా ఫిల్టర్ వాటర్, తర్వాత ఫ్రెష్ మిల్క్, తర్వాత లెమన్, ఈ విధంగా చాయ్ అనేది అసలు ఎలాగా తయారవుతుంది అనేది ఈ విధంగా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మొత్తంగా ఇట్లాగా ఫిల్టర్ అయ్యి లాస్ట్కి మనకి కప్పులో ఇక్కడ ఛాయ్ వస్తుంది. అదే చాయ్ అనమాట. సో మేడం ఇది కూడా మీ డిజైన్, మీ ఆలోచనేనా? మొత్తం టోటల్ టీమ్ అనేది వర్క్ చేస్తుంది, టీమ్ వర్క్ అనమాట. సో మొత్తం టీమ్ వర్క్ అనేది మనం చూసుకుంటే ఇది ఓన్లీ ఒక పర్సన్ ఇదే కాదు, టోటల్ టీమ్ అనేది దీంట్లో ఇన్క్లూడ్ అయ్యి ఉంది. సో ఒక్క పర్సన్తోని ఇదేమి 1 day 2 daysలో స్టార్ట్ అయిపోలేదు. మేమందరం ఆలోచించి ప్రతి మనిషి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మనము మిల్క్ షేక్స్ తాగినా లేకపోతే ఇంకేవో కూల్ డ్రింక్స్ వాట్ ఎవర్ ఏవి తాగినా సరే ఒక్క కప్పు ఛాయ్లో తాగిన ఫీలింగ్ అనేది అది అసలు మనము చెప్పలేము. ఆ ఛాయ్ అనేది ఒక మనిషికి బూస్ట్ లాంటిది, పని చేసే వాళ్ళకి అదొక అమృతం లాగా పనిచేస్తుంది. అలాంటి ఛాయ్ పర్ఫెక్ట్గా ఉండాలి, మంచి టేస్ట్ ఉండాలి అని ఒక ఆలోచన
మా సార్కి వచ్చింది. ఆ ఆలోచననే మేము ఆచరణలో పెట్టాము. మా టీం అందరం కూడా ఇప్పుడు దీనికి వర్క్ చేస్తున్నాము. సో ఆ విధంగా వచ్చిన ఆలోచనే చాయ్ జాయ్ అనేసి మేడం గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడైతే మనం అసలు ఈ ఆల్రెడీ ఇక్కడ ఒక స్టాల్లో ఉన్నాం కదా, అసలు చాయ్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఆ టేస్ట్ అనేది దానికి ఎలా వస్తుంది, అన్ని అవర్స్ అది హీట్గా ఉండటానికి వీళ్ళు ఏ ఎక్విప్మెంట్స్ వాడుతున్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. పదండి. టీ తయారు చేసే విధానంలోనే యూనిక్నెస్ ఉంటుందండి. ఆ ప్రాసెస్లో మీరు ఏదైతే ఒక ప్రాసెస్ ఫాలో అవుతారో ఆ ప్రాసెస్ వల్లే టీ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మేము ఇండక్షన్ స్టవ్ మీద చేస్తాము, గ్యాస్ స్టవ్ మీద చేయము. గ్యాస్ స్టవ్ మీద మన టెంపరేచర్ కానీ టైమింగ్ కానీ కంట్రోల్లో ఉండదన్నమాట. మన కంట్రోల్లో లేనప్పుడు టీ మాస్టర్ లేకపోతే మనం స్టోర్ని రన్ చేయలేము. అదే ఇండక్షన్ స్టవ్ మీద చేసాం అనుకోండి, టెంపరేచర్ కానీ టైమర్ కానీ మన కంట్రోల్లో ఉంటుంది. ఎవరైనా నేర్చుకోవచ్చు వితిన్ 1 day. ఎవరైనా చేయొచ్చు టీ. మన ఈరోజు టీ మాస్టర్ లేరు, టీ మాస్టర్ లేకపోతే నాకు ఎట్లా నడుస్తుంది స్టోరు అనే ఆలోచన లేదు. ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అయినా రన్ చేసుకోవచ్చు, ఎవరైనా టీ చేయడానికి అద్భుతంగా చేసుకోవచ్చు. అంటే మేడం ఇప్పుడు ఇవి మీరే ప్రొవైడ్ చేశారా? ప్రొవైడ్ చేస్తామండి. అండర్ ద హై అండ్ ఎక్విప్మెంట్ ఏదైతే మేము ప్రొవైడ్ చేస్తామో ఫస్ట్ స్టోర్కి, వాటిలలో తప్పకుండా ఇండక్షన్ బేస్ ఉంటుంది. ఇండక్షన్ బేస్ మీదనే టీ చేయడం. అసలు అంటే ఓపెన్ కిచెన్ కానీ క్లోజ్ కిచెన్ కానీ కియోస్క్ మోడల్ కానీ దేంట్లో అయినా ప్రాసెస్ అయితే సేమేనండి. సేమ్. అంటే మీరు ఏమేమి ఇప్పుడు ప్రొవైడ్ చేశారు ఈ ఓపెన్ కిచెన్లో? ఓపెన్ కిచెన్ మోడల్ అయినా క్లోజ్ కిచెన్ మోడల్ అయినా మెనూ కొంచెం తగ్గుతుంది తప్పనిచ్చి ఎక్విప్మెంట్లలో ఏ డిఫరెన్స్ ఉండదండి. ఏ ఎక్విప్మెంట్స్ మీరు ప్రొవైడ్ చేస్తారు? ఎక్విప్మెంట్స్లలో మామూలుగా క్లోజ్డ్ కిచెన్, ఓపెన్ కిచెన్లో అయితే 2 ఇండక్షన్ స్టవ్లు ఇస్తాము. ఈ 2 ఇండక్షన్ స్టవ్స్, ఇవి 3 బాయిలర్స్ అనమాట. ఇవి ఇన్సులేటెడ్ బాయిలర్స్ అంటారు. ఇవి 3 ఇన్సులేటెడ్ బాయిలర్స్ ఉంటాయి. ఒక దాంట్లో మిల్క్, మీరు ప్రత్యేకించి మిల్క్ వేడి చేసుకోక్కర్లేదు, దీనిలో ప్యాకెట్స్ కట్ చేసి పోస్తే సరిపోతుంది. ఇది మిల్క్ బాయిలర్, ఇది నార్మల్ టీ, ఇది జింజర్ టీ. 3 వేరియంట్స్ ఉంటాయి అన్నమాట. ఇంకేమేమి ప్రొవైడ్ చేశారు మేడం? ఇక్కడ మీకు కమర్షియల్ బ్లెండర్ కనిపిస్తుంది. ఇది కమర్షియల్ బ్లెండర్. దీంట్లో మిల్క్ షేక్స్, థిక్ షేక్స్ అండ్ మీరు లస్సీస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. థిక్ షేక్స్ కూడా మీరు ఎక్కడైనా కెఫ్టేరియాలో చూడండి, టీ స్టాల్స్లో చూడండి, టీ స్టోర్స్లో మీకు ఎక్కడ థిక్ షేక్స్ మెనూ ఉండదు. కానీ మా యూనిక్నెస్ ఏంటంటే మేము థిక్ షేక్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. దానికి కమర్షియల్ బ్లెండర్ అయితేనే చేయగలుగుతారు. సో కమర్షియల్ బ్లెండర్ ఇస్తున్నాం. ఇంకా ఈ ఓవెన్ వచ్చేసి మీరు మ్యాగీ వేరియంట్స్ చేయడానికి, ఒక 5-6 మ్యాగీ వేరియంట్స్ ఉంటాయి కదా, అవి చేయడానికి. ఇప్పుడు చెప్పిన ఈ ఎక్విప్మెంట్సే కాదండి, ఇంకా ఫ్రీజర్, చిల్లర్ కూడా ఇవ్వబడుతుంది. చిల్లర్ మిల్క్ స్టోర్ చేసుకోవడానికి అండ్ బల్క్ ఐస్ క్రీమ్స్ స్టోర్ చేసుకోవడానికి, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్ కోసము మీకు ఫ్రీజర్ కూడా ఇవ్వబడుతుంది. ఇవి కూడా హై అండ్ ఎక్విప్మెంట్లో ఇంక్లూడ్ అయ్యే ఉంటాయండి. శాండ్విచ్ గ్రిల్ అనేది వీళ్ళు ఇన్సైడ్ పెట్టుకున్నారు. శాండ్విచ్ గ్రిల్ ఉంటుంది. రకరకాల శాండ్విచెస్ కూడా మేము ట్రైన్ చేస్తాము. శాండ్విచ్ గ్రిల్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తామండి అండర్ ద హై అండ్ ఎక్విప్మెంట్. ఇంకా ఈ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఇనిషియల్ స్టార్ట్అప్ కింద ఈ ఫ్లేవర్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇవి మిల్క్ షేక్కి సంబంధించిన ఫ్లేవర్స్, ఇవి టీకి సంబంధించిన ఫ్లేవర్స్ అన్నమాట. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడాను దీంట్లో మీరు చూసే ఫ్లేవర్స్ ఉంటాయి. పెప్పర్ మిల్క్ అంటే మిరియాల పాలు, కేవలం మిరియాలు దంచేసి పొడేసేసి పాలు చేయడం కాదు. దీనిలో సపరేట్ మసాలా ఉంటుంది దీనికోసం. పెప్పర్ మిల్క్ మసాలా, బాదం మిల్క్, సిగ్నేచర్ ఛాయ్ అని, ఇలాచీ పౌడర్ అని, సులేమాని అని, సొంటి పొడి అని, సొంటి పాలు అని, లెమన్ గ్రాస్, రోజ్ పౌడర్, ఇవన్నీ మా యూనిక్ ఫ్లేవర్స్. మేము మా ఓన్ వేర్ హౌస్లోనే తయారు చేస్తాము. ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఫ్లేవర్స్. ఆర్గానిక్ ఫ్లేవర్స్. ఫస్ట్ టైం ఇచ్చేటప్పుడు మేము ఆల్మోస్ట్ అన్నీ ఒక 1/2 kg ప్యాక్స్ ఇస్తాము. తర్వాత నెక్స్ట్ కావాలన్నప్పుడు ఆర్డర్స్ ప్లేస్ చేసినప్పుడు మేము సప్లై చేయడం జరుగుతుంది. అది అంటే వాళ్ళు 1 monthకి ఆర్డర్ చేసుకోవాలా లేకపోతే 2 monthsకి? అండి 15 daysకి ఒకసారి, 1 monthకి ఒకసారి, వాళ్ళ స్టోర్ రన్నింగ్ని బట్టి, వాళ్ళ స్టోరేజ్ కెపాసిటీని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. 15 daysకి ఒకసారి ఆర్డర్ పెట్టుకోవడం కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే. సో చూస్తున్నాం కదండి, ఇక్కడ వీలైతే మిరియాలు, మసాలా, బాదం, ఆల్రెడీ మేడం చెప్పినట్టుగా సిగ్నేచర్ అంటే మేడం అంటే ఓకే, సిగ్నేచర్ అంటే ఈ బ్రాండింగ్ సంబంధించిన స్పెషల్ ఛాయ్ అంట, అందుకనే దానికి సిగ్నేచర్ అని పేరు పెట్టారు ఎస్పెషల్లీ. సో ఇక్కడ ఇలాచి, బెల్లం, అదేవిధంగా సులేమని, సొంటి, నిమ్మకాయ అండ్ రోజ్, లెమన్ గ్రాస్ అండ్ రోజ్, ఇట్లాగా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. అంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే ఓన్లీ మిరియాలు అంటే మిరియాల పౌడర్ మేము ఇచ్చాయేమో, దానిలో కూడా సమ్ పౌడర్ అనేది మిక్స్ అవుతుంది, అంటే సీక్రెట్ పౌడర్ అని మేడం చెప్తున్నారు. సో సమ్ ఇది పౌడర్ అనేది మిక్స్ అవుతుంది. అవన్నీ కూడా మేము ఓన్గా లైక్ ఏదైతే ఉంటుందో, అంటే బయట నుంచి మేము కొన్నాం కానీ అట్లా ఏం చేయము. మేమే వెళ్ళి ఓన్గా దాన్ని చూసి మా చేతులతోని మేము అట్లా చేసి మేము తీసుకొస్తాము. ఆ తీసుకొచ్చిన పౌడరే మేము ఇక్కడ వాడతాం కాబట్టి దానికి ఆ టేస్ట్ అనేది ఉంటుందనేసి మేడం చెప్తుంది. అండ్ ఆల్రెడీ మనం చూసుకున్నాము, ఇక్కడ ఆల్రెడీ చాలా ఎక్విప్మెంట్స్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా అంటే ఓపెన్ కిచెన్లో కానీ లేకపోతే క్లోజ్డ్ కిచెన్లో కానీ అండ్
ఇంకొక ఆప్షన్, థర్డ్ ఆప్షన్ మేడం చెప్పినట్టుగా అంటే 2 lakhs సంబంధించిన బడ్జెట్ కాకపోతే కొంచెం మెటీరియల్ అనేది తగ్గుతుందే తప్ప బ్రాండింగ్ ప్రమోషన్స్ అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉంటుందని మేడం చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే పాలు కాచడానికి అంటే ఈ 3 కూడా వీటిని కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. సో మేడం ఇవేంటి మేడం? ఇవి ఇన్సులేటెడ్ బాయిలర్స్ అంటారండి. ఇవి యాక్చువల్గా ఓపెన్ కిచెన్లో 3 బాయిలర్స్ ఉంటాయి. అదే క్లోజ్ ఇన్సులేటర్ బాయిలర్స్. ఓకే, సో ఇన్సులేటర్ బాయిలర్స్ అంటే ఇవి సో ఓపెన్ కిచెన్లోన ఇవి ప్రొవైడ్ చేస్తారు అంటే క్లోజ్ కిచెన్లో కూడా ఉంటాయి. డైరెక్ట్గా మిల్క్ దీంట్లో ప్యాకెట్స్ కట్ చేసి పోసుకుంటే అదే వేడి చేస్తుందండి. ఓకే, మనం సపరేట్గా పాలు పొయ్యి మీద పెట్టి వేడి చేసి అది మళ్ళీ పొంగిపోవటము అలాంటిదంతా ఉండదు. ఇది డైరెక్ట్ అనమాట. అంటే క్లీనింగ్ కూడా చాలా సులభంగా ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఓపెన్ కిచెన్ అంటేనే చాలా హైజీన్ ఉండాలి, చాలా అపీలింగ్గా ఉండాలండి, అదర్వైజ్ కస్టమర్కి ఎంట్రీ ఉండదు. ఇది నార్మల్ టీ. ఇది జింజర్ టీ. ఇది జింజర్ టీ. ఇలా ప్రిజర్వేషన్ జరుగుతుంది అనమాట. నాకు టైం లేదండి, నాకు 2 minutes అసలు ఇప్పుడు అందరూ 2 minutes అడుగుతారు అనమాట. ఆ 2 minutesలో మీరు మిల్క్ తీసేసుకోవాలి, జస్ట్ ఇండక్షన్ స్టవ్ మీద పెట్టాలి, ఆ పౌడర్ వేసేయాలి, మిక్స్ చేసేయాలి, ఇచ్చేయాలి. అంటే ఇదైతే చాలా సింపుల్గా ఉంటుందని అవును. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్తారనుకోండి, ఫ్లేవర్ టీ ఏదైనా ఆర్డర్ చేస్తే మేడం జస్ట్ 5 minutes కూర్చుంటారా అని అడుగుతారు. అట్లా కాదు, మా ఫ్లేవర్స్ ఎలా ఉంటాయంటే నార్మల్ టీ రెడీగా ఉంటుంది. నార్మల్ టీలో జస్ట్ ఫ్లేవర్ యాడ్ చేయడం, రీహీట్ చేయడం, ఇచ్చేయడం. సో ఏ టీ ఫ్లేవర్ కావాలన్నా మీరు వితిన్ 2 minutesలో సర్వింగ్ జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ మేడం ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఈ 3 కూడా ఒకటి మిల్క్ అండ్ నార్మల్ చాయ్ అండ్ జింజర్ చాయ్. ఇది మిల్క్కి సంబంధించిందండి. ఇది చూస్తున్నారు కదా, అంటే వీటిలోన మనం ప్యాకెట్ తోటి అట్లా వేసేస్తే ఆటోమేటిక్గా ఇవి పాలు అనేవి హీట్ అయ్యి అట్లా అంటే మేడం వీటిలోనే ఇంకిపోవడం అట్లా ఏముండదా? అలా ఏముండదా? ఓకే, కంటిన్యూగా వామ్గా ఉంటాయే తప్ప మిల్క్ క్వాంటిటీ అనేది తగ్గిపోవడం అట్లా ఏముండదు దీనిలోన. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది చాయ్కి సంబంధించింది, అల్లం చాయ్. సూపర్గా స్మెల్ అనేది అసలు చూస్తున్నారు కదా, ఫ్లేవర్ అనేది అంటే నాకు తెలుస్తుంది ఇక్కడ, బట్ మా కెమెరామ్యాన్కి గట్ట ఇది చూసుకుంటే ఇది కూడా ఇదేం చాయ్ మ్యామ్? నార్మల్ టీ. అంటే ఫ్లేవర్స్ కావాలి అనుకున్న వాళ్ళు నార్మల్ చాయ్ కూడా కావాలనుకున్న వాళ్ళు నార్మల్ చాయ్, అదేవిధంగా జింజర్ చాయ్ కావాలనుకున్న వాళ్ళు జింజర్ చాయ్. సో ఇది ఎనీ టైం హీట్గా ఉంటాయి అన్నమాట. సో అంటే కస్టమర్ రాగానే మళ్ళీ చాయ్ వేడి చేయాలి, ఇట్లాగ కొంతమంది మాకు టైం లేదు, మాకు అసలు అర్జెంట్ ఇప్పుడే 1 minute మాకు చాయ్ కావాలనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఏంటంటే ఎనీ టైం హీట్గా ఉంటుంది కాబట్టి టైం కూడా మనకి కలిసి వస్తుంది అనేసి మేడం అయితే చెప్తున్నారు. అండ్ ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది. 6 to 8 hours అనేది ఫ్రెష్నెస్ అట్లానే ఉంటుంది అనమాట. అంటే చాయ్ మనం చూసుకుంటే జనరల్గా ఒక్కసారి తయారు చేసిన చాయ్ అనేది మళ్ళీ మనం హీట్ చేస్తే ఆటోమేటిక్గా దాని టేస్ట్ అనేది మారిపోవడం అనేది మన అందరికీ తెలిసిందే, సర్వసాధారణం. అది ఈవెన్ ఎక్కడైనా సరే, ఈవెన్ మనం ఇంట్లో చేసుకున్నా లేదా బయట ఎక్కడైనా మనం చేసినా సరే, ఎందుకంటే ఆ చాయ్ అనేది మరిగి దానిలో ఉన్న ఫ్లేవర్ తగ్గిపోవడము అండ్ ఆ టేస్ట్ అనేది మారిపోవడం అనేది జరుగుతుంది. బట్ వీటిలో అట్లా ఉండదని మేడం చెప్తుంది. అంటే ఇవి ఎలా ఉంటాయంటే మనం ఏ విధంగా చాయ్ తయారు చేసి వీటిలో వేస్తామో అదే టేస్ట్ అనేది చాయ్లో ఉంటుంది. అది కూడా 6 to 8 hours హీటింగ్ అనేది ఉంటుంది. అండ్ చాయ్ క్వాంటిటీ కానీ మిల్క్ క్వాంటిటీ కానీ అస్సలు తగ్గదు. బట్ ఏంటంటే హీట్ అనేది ఉంటుంది, కస్టమర్కి టైం సేవ్ అవుతుంది, అదేవిధంగా ఇచ్చిన వాళ్ళకి క్లీనింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది అనేది మేడం చెప్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కప్స్ అనేవి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో కప్స్ అనేది అంటే మనం ఇక్కడ 3 variations కప్స్ అనేవి మనం చూస్తున్నాం. ఓకే, 4 variations కప్స్ అనేవి ఇక్కడ ఉంటున్నాయి. ఇక్కడ 8 rupees అన్నమాట. ఇదేమో 12 rupees. ఈ వైట్ కప్ వచ్చి 8 rupees ఉంటుంది. ఈ ఎల్లో కప్ వచ్చి 12 rupees ఉంటుంది. ఈ ఆరెంజ్ కప్ 15 variants ఉంటుంది. అండ్ ఈ ఎల్లో ఏదైతే గ్రీన్ బ్యాండ్ ఉంటుందో ఇది 20 rupees ఉంటుంది. కస్టమర్కి క్యాల్కులేషన్ చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళ డే కౌంటర్లో వాళ్ళకి క్యాల్కులేషన్ బుక్లో రాసుకోవటం ఇదంతా అవసరం లేదు. పొద్దునే మీరు ఒక ప్యాక్ ఓపెన్ చేసి పెడితే ఎన్ని కప్స్ సేల్ అయ్యాయో దాన్ని బట్టి మీరు 8, 10, 12, 15, 20 అలా డినామినేషన్స్ క్యాల్కులేట్ చేసుకుంటే మీ కౌంటర్ తెలిసిపోయినది. అంటే మేడం మీ కప్స్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారా? అండి, ఈ కప్స్ మేమే ప్రొవైడ్ చేస్తాము. రైట్ ఫ్రమ్ 8 rupees కప్ నుంచి 20 rupees కప్ వరకు 4 variants ఉంటాయి, 4 denominations ఉంటాయి మా మెనూలో. సో అవి రోజు ఎన్ని సేల్ అయ్యాయో దాన్ని బట్టి మీరు మల్టిప్లికేషన్ చేసుకుంటే మీ క్యాల్కులేషన్ మీ అమౌంట్ మీకు చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, సో మొత్తానికి అయితే చాయ్ జాయ్ అనేది సూపర్గా సక్సెస్ అవుతుంది అని అంటున్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఐ థింక్ కస్టమర్ రివ్యూస్ అనుకుంటున్నా ఇది. సో ఇంపార్టెంట్ మనం ముందుకెళ్ళడానికి ఏ వ్యాపారంలో అయినా సరే కస్టమర్ రివ్యూనే ఒక మంచి బూస్ట్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే కస్టమర్ రివ్యూస్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. చాలామంది ఫుల్ హ్యాపీనెస్
నైస్ ఫ్లేవర్స్ అని చాలా అంటే చాలా కొటేషన్స్ అనేవి ఇక్కడ రాశారు. వీ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ అనేది అయితే ఉంది. ఓకే, సో ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అంటే ఇక్కడ అసలు వాళ్ళకి వర్కింగ్ అనేది ఎలా ఉంది, సింపుల్గా ఉందా లేక హార్డ్గా ఉందా, అండ్ వాళ్ళ ట్రైనింగ్ అనేది ఎలా తీసుకున్నారు అనేది విషయాలు అనేవి మనం అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో మేడం, మీ పేరు? లావణ్య. లావణ్య గారు, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? 2 days నేర్చుకున్నాం మేడం ట్రైనింగ్. 2 డేస్లో మీ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. సూపర్. 2 days అయిపోయింది. 2 డేస్లో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు షాప్కి వచ్చేసినాం. నైస్ నైస్. అంటే మీరు ముందు ఎక్కడైనా వర్క్ చేశారా? అంటే లేదు మేడం, ఇక్కడికే ఫస్ట్ టైం ఇక్కడ చేశారు, ట్రైనింగ్ తీసుకున్నారు, అండ్ ఇక్కడ మీరు స్టార్ట్ చేశారు కూడా మీరు కెరియర్ని. ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది, సింపుల్గానే ఉంటుంది మేడం, అంత కష్టంగా ఏమి ఉండదు. ఏమీ లేదు. మనం జనరల్గా బయట చూసుకుంటే ఇప్పుడు హడావిడిగా చేయడము చాలా, అంటే అసలు టెన్షన్ పడుతూ ఉంటారు. మీకు ఎలా ఉంది ఇక్కడ? ఇక్కడ ఏం లేదు మేడం, టెన్షన్ ఏం లేదు, చాలా ఈజీగా ఉంది. చాలా చాలా సింపుల్. అంటే మనం ఇంట్లో ఎట్లా ఉంటామో ఎట్లా వర్క్ చేసుకుంటామో అట్లానే ఉందా? అట్లానే ఉంది మేడం. ఓకే, సో అంటే మీకు బాగుందా? అంటే మొత్తానికి బాగుంది మేడం. కంపెనీ పరంగా అంటే లైక్ వాట్ ఎవర్. ఫస్ట్ టైం మీకు చాయ్ తాగినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? చాయ్ అంటే ఎక్కడ ఇట్లాంటి టేస్ట్ నేను ఎప్పుడు తాగలేదు, ఇక్కడ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. కస్టమర్స్ రివ్యూ అనేది మీకు ఎట్లా వస్తుంది? కస్టమర్స్ కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా బాగుంది అంటున్నారు మేడం. ఇక్కడ చాయ్లో చాలా బాగుంది, ఎక్కడ చూడలేదు ఇలాంటి టేస్ట్ అంటారు. అంటే మీరు ఎక్కువగా ఇక్కడ ఏ చాయ్ మీరు ఇస్తారు కస్టమర్స్కి? అంటే ఏ చాయ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? ఇక్కడ స్పెషాలిటీ అడిగినప్పుడు చాయ్ సిగ్నేచర్ అని చెప్తాము. మామూలుగా అయితే 2 జింజర్ టీ, క్లాసికల్ టీ 2 పోతాయి, 2 ఎక్కువ తీసుకుంటారు. బట్ సిగ్నేచర్ అనేది స్పెషల్గా వెళ్తుంది. వాళ్ళు అడిగినప్పుడు మేము స్పెషాలిటీ ఏదంటే సిగ్నేచర్ అని చెప్తాం. సిగ్నేచర్ టీ స్పెషల్ ఇక్కడ. స్పెషాలిటీ స్నాక్స్ ఐటమ్ మీరు ఎక్కువగా ఏది చేస్తూ ఉంటారు? మ్యాగీ శాండ్విచ్ కూడా ఇక్కడే ట్రైన్ చేసుకున్నారా? అవును మేడం. సో చూసారు కదండి, ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళ మాటలతోగా. సో చాలా అంటే చాలా సింపుల్గా ఉంది, మాకు ఎటువంటి కష్టం లేదు. ఈవెన్ ఇంట్లో ఎట్లా ఉన్నామో ఆ విధంగానే ఇక్కడ వర్క్ చేస్తున్నాము. అంత హడావిడి ఏదో టెన్షన్ పడాలి అని ఇది కూడా లేదు, చాలా హ్యాపీగా ఉంది. అండ్ కస్టమర్స్ కూడా మంచిగా రివ్యూ అనేది ఇస్తున్నారు. చాయ్ బాగుంది, ఎస్పెషల్లీ సిగ్నేచర్ ఏదైతే వీళ్ళ బ్రాండ్ చాయ్ ఉందో, సో అదైతే చాలామంది అడుగుతారు. స్పెషల్ చాయ్ అంటారంటే ఇక్కడ దాన్ని. సో స్పెషల్ చాయ్ అంటే మాకు అర్థమైపోతుంది, మేము తయారు చేసి ఇస్తాము అనేసి అంటున్నారు. సో ఇది ఇక్కడైతే కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళ మాటలు ఒకసారి అడిగి తెలుసుకుందాం. అసలు ఇక్కడికి వచ్చి చాయ్ తాగడం అసలు ఎందుకు తాగుతున్నారు, అసలు టేస్ట్ అనేది ఎలా ఉందనేది వాళ్ళ మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉంది చాయ్? ఓకేనండి, ఫస్ట్ టైం వస్తున్నాము. ఓకే, ఫస్ట్ టైం ఇది. సో బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే. అండ్ కంపేర్ టు టీ టైంకి కంపేర్ చేస్తే ఓకే, గుడ్ అండి. అంటే ఇది కూడా ఇప్పుడిప్పుడే సక్సెస్ అవుతున్న అదొక బిజినెస్. సో బాగానే ఉంది. టేస్ట్ పరంగా ఎలా ఉంది? టేస్ట్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు మనం చాలా చాయ్స్ చూస్తున్నాం కదా, ఇరానీ చాయ్ అని సంథింగ్ చాలా చాయ్స్ ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క చాయ్కి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది కామన్గా. అంటే ఇది కూడా చాయ్ అండ్ జాయ్ అనేది కొత్తగా కాబట్టి సో టేస్ట్ కూడా ఓకే, వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది. బాగుంది. ఫస్ట్ టైం నేను రావడము, దాని గురించి పెద్ద అవగాహన లేదు. అంటే ఇది బాగుంది లైక్ చూడడానికి. ఇది బాగుంది, కంఫర్టబుల్గా ఉంది, చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది, స్పేసియస్గా ఉంది, అన్నీ బాగున్నాయి. ఫస్ట్ టైం వచ్చింది, అన్నిటికీ బాగుంటుంది, అందుకే ప్రిఫర్ చేస్తాను. ఓకే సుజన గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది మాకు ఇచ్చారు. అంటే అసలు ఇది పెట్టుకోవడం వల్ల మనకి ఏ విధంగా మనకి యూజ్ అవుతుంది, అండ్ స్టూడెంట్స్కి కానీ హౌస్ వైఫ్స్ కానీ ఎట్లా ఉపయోగపడుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది, ప్రతి ఒక్క పాయింట్ అనేది మాకు చెప్పడం అనేది జరిగింది. అండ్ మీ బిజినెస్ అనేది ఇంకా సక్సెస్ అవ్వాలి, ఇంకా చాలా బ్రాంచెస్ అనేది ఆల్ ఓవర్ ఇండియానే కాకుండా బయట కంట్రీస్లో కూడా ఓపెన్ చేయాలనేది మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. మీరు బాగా ఇన్సైట్స్ అడిగారు, మేము బాగా ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాము. స్టిల్ వీఆర్ థింకింగ్ దట్ వీ నీడ్ టు ఎక్స్పాండ్ అక్రాస్ హైదరాబాద్, అక్రాస్ తెలంగాణ, అన్ని స్టేట్స్లోనూ మేము ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్నాము. మాతో పాటు చాలామంది కొత్త వ్యాపారవేత్తలను మాతో పాటు తీసుకెళ్లాలని ముందుకే అనుకుంటున్నాము. మేము ఎదగడం అనేది వాళ్ళు ఎదగడం మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి చాలామంది మా బ్రాండ్ తోటి అసోసియేట్ అవ్వాలి, వాళ్ళు ఎదుగుతూ మేము కూడా ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నాం. చాలా సంతోషం. సో చూసారు కదండి సుజనా గారి మాటల్లోన చాయ్ జాయ్
ఏ విధంగా ఇది సక్సెస్లోకి దూసుకుపోతున్న విషయాలు అనేవి మనకు తెలియజేశారు. అండ్ చాయ్ జాయ్ అనేది కేవలం స్టూడెంట్స్కే కాదు, హౌస్ వైఫ్స్కి, అదేవిధంగా ఎవరైతే చిరు వ్యాపారం చేసుకోవాలి, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి అనుకునే వాళ్ళకి చాయ్ అనేది బెస్ట్ ఆప్షన్. అండ్ ఇది ఈ ఇండియాలోనే కాకుండా బయట కంట్రీస్లో కూడా మాకు పెట్టే ఆలోచన అయితే ఉంది. బట్ ప్రెజెంట్ అయితే మేము ఆల్ ఓవర్ ఇండియాలో మేము ప్లాన్ చేస్తున్నాము బ్రాంచెస్ అనేది. సో ఎవరైనా సరే మాతోటి కొలాబరేట్ అవ్వచ్చు. లైక్ కొలాబరేట్ అంటే వాళ్ళకి తగ్గ అమౌంట్ అనేది మాకు ఇంత అమౌంట్ ఉందని చెప్తే వాళ్ళకి తగ్గ ప్లానింగ్ అనేది మేము చెప్తామనేసి అంటున్నారు. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆద్య మీడియా.